మండలం రాలంపాడు గ్రామం మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను పరిశీలించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, రాలంపాడు గ్రామ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో నాణ్యత లోపించిందని, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు రావడంతో గురుకుల పాఠశాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. గురుకుల పాఠశాలలో మొత్తం 600 విద్యార్థులకు 6 బాత్రూంలు ఉన్నాయని, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వసతులు కల్పించాలని అన్నారు. ఆహార విషయంలో నాణ్యత లోపించిందని, పురుగుల అన్నం, నీళ్ల చారులతో విద్యార్థులు తేలేని పరిస్థితిలో ఉన్నారని, సరైన సదుపాయాలు కల్పించి పౌష్టికాహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ, వర్షాలు పడితే విద్యార్థులకు విద్యాబోధనకు ఇబ్బందులు అవుతున్నాయని, క్లాస్ రూమ్లోకి నీళ్లు వస్తున్నాయని, ఫ్యాన్లు, లైట్లు, సరైన వసతులు లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉంటుందని అన్నారు. విద్యార్థులకు బట్టలు, కాస్మెటిక్ సంబంధించిన ఛార్జీలు ఇవ్వడం లేదని అన్నారు. అడిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే 4 బాత్రూంలు 6 బాత్రూంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూలు 12వ క్లాస్ వరకు పోయింది. ఈ 12వ క్లాస్ వరకు పోయినప్పుడు స్టూడెంట్స్ అంతమంది పెరిగినప్పుడు కూడా ఆ బాత్రూంలు ప్రభుత్వం పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు దానికి తగ్గిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వలేదు. 600 మంది స్టూడెంట్స్కి 4 బాత్రూంలు అనేది చాలా విచిత్రం. ఇలాంటి ఈ కాలంలో కూడా ఇట్లాంటి ఎమ్యూనిటీస్ అనేది చాలా షాకింగ్గా ఉంది. దానికి తగిన చర్యలు తీసుకోవాలా. ఇప్పటి వరకు కూడా దానికి సమాధానం లేదు. మేనేజ్మెంట్ మారుతారు, ప్రిన్సిపల్స్ మారుతారు. ఇన్నేళ్ల నుంచి బాత్రూమ్లు 6 ఎందుకు ఉన్నాయంటే దానికి ఒక్కరు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా దృష్టిలోకి తీసుకొని బేసిక్ ఫెసిలిటీస్ ఇవైతే ఈ పిల్లలకు అవసరమో, అది హైజీన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రశాంతంగా నిద్రపోనికే కావచ్చు, ఆ బేసిక్స్ అనేది తప్పకుండా పిల్లలకి అనేది ఉండాలి. ఎప్పుడైనా కూడా హెల్త్ బాగున్నా కరెక్ట్గా రెస్ట్ తీసుకుంటేనే మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. పిల్లలు ఆ బేసిక్స్ గురించి ఆలోచించకుండా చదువు మీద ఎక్కువ ఆలోచన పెడితే ఈ స్కూల్లోకి వెళ్ళి ఇప్పటివరకు రిజల్ట్స్ బాగా వచ్చింది 100% అని అంటారు. కానీ ఇంకా బ్రహ్మాండమైన స్టూడెంట్స్ గ్రామాలకు వెళ్ళిపోవాలా, బాగా చదువుకోవాలని ఎప్పుడైనా మా కోరిక ఉంటుంది. తప్పకుండా ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇబ్బంది పడే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఆ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.